మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తన ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని వచ్చి ఉద్యమంలోకి వచ్చి పనిచేసి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ డిజిటల్ మీడియాకి ఇన్ఛార్జిగా పనిచేసిన కొనతం దిలీప్ గారిని ఇవాళ పోలీసులు ఏ కారణం చెప్పకుండా అకారణంగా 5 గంటలకు పైగా ఇప్పటికీ తీసుకొచ్చి అక్రమ నిర్బంధం చేసి పెట్టిండ్రు. సిసిఎస్ పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు బాగా భయపడుతున్నారు, వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు అని చెప్పి తెలిసిన మరుక్షణమే మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ముందు మా న్యాయవాదుల ముందు వచ్చి మాట్లాడినరు. ఏం కేసులో అరెస్ట్ చేసినారు, ఆయన ఏం నేరం చేసిండు, ఎందుకు అరెస్ట్ చేసినారు అని చెప్పమంటే మేము అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు. మేము అరెస్ట్ చేయలేదు, విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. సరే విచారణ చేసుకోండి అని చెప్పి న్యాయవాదులు వచ్చి కిందకు వచ్చి కూర్చొని ఉన్నారు. మేమందరం వచ్చినాం. మేము వచ్చిన తర్వాత కూడా డీసీపీ గారి దగ్గరికి, అడిషనల్ సిపి గారి దగ్గరికి వెళ్ళి అడిగినాం, ఏంటి అసలు దేనికి తీసుకొచ్చినారు దిలీప్ గారిని, ఏం కారణం ఏంటి, ఏం చేసిండు ఆయన నేరం చెప్పండి అని. ఏం లేదండి, మాకేదో ఎక్కడనో తెలుగు స్క్రైబ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక వార్త పెట్టినరు, మేము దాని మీద విచారణ చేస్తున్నాము అని చెప్పినారు. ఆయనకి ఏం సంబంధం, దిలీప్ గారికి దాంతో ఏం సంబంధం? దిలీప్ గారు పెట్టిన పోస్ట్ వల్ల ఎక్కడ శాంతి భద్రత భంగం కలిగింది, లేకపోతే ఎవరికి ఇబ్బంది జరిగింది, ఎవరికి నష్టం జరిగింది, ఎవరు కంప్లైంట్ చేసినారు, దిలీప్ గారి వల్ల మాకు ఈ నష్టం జరిగిందని కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరు అని అడిగితే సమాధానాలు లేవు. మా క్రైమ్ బ్యూరో ఏదో చూసింది, మా క్రైమ్ టీం చూసింది అని మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తున్నది ఏదైతుందో పొంతన లేకుండా ఉంది. కేవలం పై నుంచి వెళ్ళి ఆర్డర్లు వస్తున్నాయి, ఎవరిని పట్టుకురమ్మంటే వాళ్ళని పట్టుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఇది స్పష్టంగా కనబడుతుంది. పోలీసులు నిజంగా ఎక్కడైనా నేరం జరిగితే నేరానికి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది, తప్పకుండా చేయాలి, వాళ్ళ డ్యూటీ అది, మేము కాదనడం లేదు దాన్ని. ఒకవేళ మాకు సంబంధించిన వ్యక్తులపైన ఎక్కడైనా చిన్న ఆరోపణలు వస్తే మేమే ముందు పోలీస్ స్టేషన్ పంపిస్తాం. ఇవాళ ఉన్న చట్టాల ప్రకారం పనిచేయాలి అని చెప్పి మేము పోలీసులకు పదే పదే చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందింది. ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చే పరిస్థితిలో లేదు. మధ్యలో వస్తున్న సమస్యలను ఎదుర్కొనే శక్తి లేదు, సత్తా లేదు. మొన్న వరదల విషయంలో దారుణంగా విఫలమైంది. ఒక దిక్కు వర్షాలు వస్తున్నాయని చెప్పి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హెచ్చరిక చేసింది, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు హెచ్చరికలు చేసిండ్రు. అన్ని రాష్ట్రాలలో ప్రజలు అప్రమత్తమైన ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలకు పూనుకున్నాయి. కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎక్కడ కూడా అడ్రస్ లేరు. ఆ రోజు వందలు వేల మంది ఆపదలో ఉంటే సోయి లేకుండా పడుకొని ఉన్నారు. మాకు తెలిసిన వార్తల ప్రకారం కొంతమంది సినిమాలు చూస్తున్నారు, కొంతమంది సినిమాల ఫంక్షన్లు పోవడానికి ప్రిపేర్ అవుతున్నారు అనే వార్తలు వచ్చినాయి. 9 మంది ఒక చోట, ఒక కుటుంబం ఒక చోట, ఇంకొక కుటుంబం ఒక చోట, వరదలు ఎక్కువైతున్నాయి, మమ్మల్ని కాపాడండి ప్రభువుని మొత్తుకుంటుంటే ఒక ముఖ్యమంత్రి మంత్రి ఎవరు కూడా పత్తాలేరు. ఈ విషయాన్ని ప్రజలు ప్రశ్నించారు. ఖమ్మంలో ఉండే మహిళలు ప్రశ్నించారు, అయ్యో మాకు ఎవడు దిక్కులేడా అని చెప్పి. పాపం ప్రశ్నిస్తున్న ఆ క్రమంలోనే అరే గతంలో కేసీఆర్ ఉండగా మాకు మంచి జరిగింది, మాకు ముందుగా హెచ్చరికలు జారీ చేసిండ్రు, మమ్మల్ని వచ్చి బలవంతంగానే తీసుకుపోయినరు, మైండ్లు ఖాళీ చేయించిండ్రు, మాకు డీసీఎంలు ట్రాక్టర్లు పెట్టినరు, ముందస్తు చర్యలు తీసుకున్నారు, మా ఆస్తుల్ని మా ప్రాణాలని కాపాడినరు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు, మాకు చెప్పిన వాడు లేడు, మాకు దిక్కు లేకుండా అయింది అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ సందర్భంలో అవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చినాయి. సరే మెయిన్ మీడియాను మీరు మేనేజ్ చేస్తున్నారు, కొన్నిట్లో వచ్చినాయి, కొన్నిట్లో రాకపోయినా సోషల్ మీడియాలో వచ్చినాయి. దానికి ఇవాళ ఆ సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళను వేధిస్తూ, మాట్లాడిన వాళ్ళను వేధిస్తూ, ఆ క్రమంలో భాగంగానే అక్కడికి వెళ్ళిన బృందం ముఖ్యమంత్రి పోతే ప్రజలు తిరస్కరించారు. అదే మరి హరీష్ రావు గారి నాయకత్వంలో మా బీఆర్ఎస్ బృందం పోతే ప్రజలు స్వాగతించారు. ముఖ్యమంత్రిని తిరస్కరించారు, మమ్మల్ని స్వాగతించారు. ఆ ఏడుపు ఎక్కువగా ఉంది ఈ ప్రభుత్వానికి. దాంతో తట్టుకోలేక సాయంత్రానికి 5-6 రౌడీలను పంపించి మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. సరిగా చిల్లర దాడులకే మేము వెరస్టోళ్ళం కాదు, ఇలా బాబులను చూసి వచ్చిన వాళ్ళం పెద్ద మాకు సమస్య కాదు. కానీ ఇవాళ సోషల్ మీడియాలో ఇంకా ఇంకా ఎక్కువ పోతుంది. మా వైఫల్యం, మమ్మల్ని ఎండగడుతున్నారు, ప్రజల ముందర పలసన అవుతున్నాం. ఇక మిగతా డిపార్ట్మెంట్లతో ఎక్కడ పనిచేయించే అవకాశం లేదు.
కాబట్టి కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి బతుకుతాము అని అనుకుంటుంది ఈ ప్రభుత్వం. మిగతా డిపార్ట్మెంట్లతో ఎక్కడ కూడా పనిచేసే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో లేరు, ఏ అధికారులు లేరు, ఎవరు లేరు, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి లేదు. కాబట్టి ఏం చేయాలి? అల్టిమేట్గా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, భయపెట్టాలి, పోలీసులను వాడుకోవాలి. ఇది వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము దిలీప్ గారిని ఎందుకు తీసుకొచ్చినారో చెప్పమన్నాం, అరెస్టు చెప్పడం లేదు, ఇంకో కారణం సరైన సాహిత్యమైన కారణం చూపించడం లేదు. మాకేదో ఉంది అనుమానం, మేము ఎందుకు ప్రశ్నిస్తాం. మీ ఇష్టరాజ్యం కాదు ఇది, మీ ఇష్టరాజ్యం కాదు. ఎవరు పడతాలం పట్టుకొస్తాం, మాకు అవసరం ఉన్నప్పుడు మేము తెచ్చుకుంటాం, మాకు అనుమానం ఉంటే తెచ్చుకుంటాం. పోలీస్ రాజ్యం లేదు ఇంకా ఇక్కడ ప్రజాస్వామిక రాజ్యమే ఉండాల్సింది. నిజమే మాట్లాడితే కోతలు, ప్రజాప్రభుత్వం నిజమే. ఏ ప్రభుత్వం? ప్రజల్ని మింగేసే ప్రభుత్వం, ప్రజల్ని అణిచేసే ప్రభుత్వం, ప్రజలు ప్రశ్నిస్తే దాడులు చేసే ప్రభుత్వమా ఇదా మీరు చేసిన పని? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఏదైతే ఏ కారణం లేకుండా మా కొంత దిలీప్ గారిని తీసుకొచ్చి 5-6 గంటల పైగా ఇవాళ CCSలో పెట్టున్నారో వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే వదిలిపెట్టాలి, బేషరతుగా వారి మీద ఏముందో చూపించాలి, పోలీసులు క్షమాపణలు చెప్పి వదిలిపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ఆధారాలు లేవు చెప్పడానికి తడబడుతున్నారు, పై అధికారుల ఆదేశాలు రావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే ఎక్కడ నేరము లేదు, కేసు లేదు, ఏది లేదు. బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళందరినీ కూడా నిర్బంధించాలన్న ఒక తప్పుడు ఉద్దేశం తప్ప ఇంకోటి లేదు. గతంలో మా క్రిషాంక్ మీద కూడా అట్లనే పెట్టిండ్రు, గ్రామాలలో పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను అట్లనే భయపెట్టిస్తున్నారు. నిన్న ఖమ్మంలో కూడా పాపం మహిళలు వాళ్ళ బాధ అని చెప్పుకుంటే బయటకు వచ్చి దానికి కూడా వాళ్ళని భయపెట్టిస్తున్నారు. ఆ అమ్మాయిని కూడా ఏదో వెతుకుతున్నారు, ఆ అమ్మాయి మీద కేసు పెడదామని చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమె పైన ట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కేవలం ప్రభుత్వం విఫలం చెందింది, ప్రజలలో పలసనైంది. దాని నుంచి ప్రజా ఉద్యమాలు వస్తాయి, వాటిని అణిచివేస్తాం పోలీసులతో అనుకొని ఈ పనులు చేస్తున్నారు తప్ప ఏమీ ఆధారం లేదు వాళ్ళ కాడ. చూస్తాం మేము ఎన్ని గంటలు ఉంచుతారో ఏం చేస్తారో మేము కూడా చూడదలుచుకొని అందుకనే వచ్చాం ఇక్కడికి.